హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్కి అయితే వచ్చున్నాను. చెన్నై ఎఫ్సి వర్సెస్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నైలో అయితే ఈ మ్యాచ్ అయితే జరిగింది. హోరాహోరీగా అయితే ఈ మ్యాచ్ అయితే జరిగిందనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నాను. ఇప్పుడే నేషనల్ యాంథమ్ అయితే అయింది. నేషనల్ యాంథమ్ అయితే నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఈ మ్యాచ్ అయితే ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ అనమాట. మనకైతే క్రికెట్లో ఎలాగైతే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ ఎలా జరుగుతుందో అలాగే ఫుట్బాల్లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్కి అయితే నేనైతే ఈ రోజు అయితే వచ్చాను. ఈ జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో అథ్లెటిక్స్ జరుగుతాయి, అలాగే ఇండోర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ స్టేడియానికి. ఫుట్బాల్లో కాకుండా ఇతర గేమ్స్ కూడా జరుగుతాయి. వాలీబాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే గోల్ అయితే పడింది, చూస్తున్నారు కదా. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి అయితే గోల్ అయితే వేసింది. హోరాహోరీగా ఉందన్నమాట మ్యాచ్ అయితే. ఫస్ట్ హాఫ్లోనే గోల్స్ అన్ని పడిపోతూ ఉన్నాయి. సెకండ్ గోల్ కూడా నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి వేసేసింది అనమాట. సంబరాలు అంబరాన్ని అండుతా ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, స్టేడియంలో మారుమోగుతూ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్లోనే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి 3 గోల్స్ వేసేసింది. అసలు మామూలుగా లేదు మ్యాచ్ అయితే. చెన్నై ఎఫ్సి అసలు ఒక్క గోల్ కూడా ఇంతవరకు అయితే వేయలేదు. ఫస్ట్ హాఫ్లో మొత్తం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి 3 గోల్స్ వేసేసింది. మ్యాచ్ అయితే హోరాహోరీగా జరుగుతూ ఉందన్నమాట. మామూలుగా లేదు. ఇప్పుడైతే బ్రేక్ టైం, అంటే హాఫ్ టైం అయిపోయింది. బ్రేక్ అనమాట. 90 నిమిషాలు ఉంటుందన్నమాట మ్యాచ్. అందులో 45 మినిట్స్ 2 విధాలుగా ఉంటాయి. మిడిల్లో అయితే హాఫ్ బ్రేక్ ఇస్తారనమాట హాఫ్ టైంలో. మ్యాచ్ జరిగేటప్పుడు అయితే ప్లేయర్స్కి అయితే మామూలుగా దెబ్బలు తగలట్లేదు అనమాట. మ్యాచ్ చూసేప్పుడు అసలు వాళ్ళు బాల్ని కొట్టేప్పుడు ఇద్దరు అవతల జట్టు యువతల జట్టు ప్లేయర్స్ ఇద్దరు తలకాయలు కొట్టేసుకొని ఇందాకైతే ఇద్దరు పడిపోయారు. అప్పటికప్పుడే వచ్చేసి తీసుకెళ్ళిపోయారు అనమాట, మెడికల్ టీం అనమాట. మ్యాచ్ అయితే ఎండ్కి అయితే వచ్చేసింది అనమాట. మ్యాచ్ కూడా వచ్చేసింది. 3 గోల్స్ అనమాట. ఫస్ట్ హాఫ్లోనే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి 3 గోల్స్ వేసేసింది. చెన్నై ఎఫ్సి అయితే ఒక్క గోల్ కూడా వేయలేదు. అసలు ఫస్ట్ హాఫ్లోనే 3 గోల్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్లో అసలు ఒక్క గోల్ కూడా పడలేదు. మ్యాచ్ కూడా అయిపోయింది అనమాట. మ్యాచ్ ఎండ్కి అయితే వచ్చేసింది. మ్యాచ్ కూడా అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.